అమ్మా 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 అండి పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి. మనకు ట్రైలర్ నచ్చితే సినిమాలు రాడ్లు దింపుతాయి. చెన్నై లవ్ స్టోరీ అయినా అదేం కాదండి, చూడలేక సచ్చా థియేటర్లో. థియేటర్లో గేట్లు ఎప్పుడు తీసేస్తే నేను పోతా అని. సినిమా అంతా హీరోయిన్ ఏడుస్తూనే ఉంటది. హీరో ఏమో ప్రేమ ప్రాణం అంటూ ఏవో డైలాగ్స్ వేస్తుంటాడు. వెనకాల ఏదో ఇచ్చి పడేసే డైలాగ్ అనేలా డైలాగ్ ఎలివేట్ చేయడానికి బీజిఎం వస్తుంది ఏంటో. కొద్దిగా మెచ్యూర్డ్ కన్వర్సేషన్స్, మెచ్యూర్డ్ రైటింగ్ పెట్టండి అయ్యా లవ్ స్టోరీస్లో. క్యారెక్టర్స్ ఎంత పెద్దగా వెళ్ళినా నిబ్బా నిబ్బిలు మాట్లాడుకున్నట్టే నిబ్బా నిబ్బిలు చేసే చేష్టలే చేస్తూ ఉంటే డ్రామా కనెక్ట్ అవ్వటం కాదు, చిరాకు వస్తుంది. కొద్దిగా ఇన్స్టా రీల్స్కి డైరెక్టర్స్ దూరంగా ఉంటే మంచిది. లేకపోతే ఆ ఇన్స్టా రీల్స్లోని ఐడియాలు తీసుకొచ్చి సినిమాలు తీయటం ఏంటండి? ఇన్స్టాలో వచ్చే 20 to 30 సెకండ్స్ రీల్ని 3 గంటలు సీరియల్ లాగినట్టు లాగి వదిలిపెట్టారు ఇక్కడ. కథే అనుకున్న ప్రతి షాట్ కూడా ఇన్స్టా రీల్ లాగే ఎంత బాగా ఆర్టిఫిషియల్గా ఉందో. నాకు డౌట్, ఆ షార్ట్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి కథ కూడా అక్కడే తీసుకుంటారా, లేదా ముందే కథ తీసుకొని వాళ్ళ రీల్స్లో షార్ట్స్ కోసం వెతుకుతారా? ఒక ఏజ్ వచ్చాక కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆలోచిస్తాడు, పారిపోడు. అండ్ రెస్పెక్ట్ ఇచ్చే మాటలు వేరే, ఇన్నోసెన్స్ మాటలు వేరే, అతి ఎక్కువైంది అనే మాటలు వేరే. ఇక్కడ ఒక స్టేజ్లో రెస్పెక్ట్ అంటాడు, సినిమా తీయాలి అంటాడు, రైటర్ అంటాడు. చూస్తేనేమో స్కూల్ పిల్లోడు అమ్మాయిని బడేయటానికి చేసే స్టంట్లు, అతి పనులు ఎక్కువ చేస్తాడు. పోనీ అమాయకుడా అంటే అబ్బే అన్నీ తెలుసు, సెకండ్ హాఫ్లో ఇంకోలా బిహేవ్ చేస్తాడు. చివరిలో వచ్చి ఇప్పటిదాకా ఆడిందంతా తూచు ఊరికే. ఇక సినిమా ఎండింగ్ ఇవ్వాలి కాబట్టి ఓకే టేక్ నో టుక్ బా టేకెన్ అంటాడు. కాన్వో చాలా తక్కువ ఉంటాయి. అసలు లవ్ స్టోరీస్లో ఉండే కాన్వోలానే ఉండవు. వస్తేనేమో 5 minutes చాట్ గుంట ఫ్లాట్ లాగా మాటలు ఉంటాయి. లేదంటే ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ అంటారు. అది కాదంటే వాడు వద్దు నేనే ముద్దు అంటారు. మళ్ళొచ్చి అబ్బెబ్బే అది రాంగ్, వాడు ముద్దు నేనే వద్దు అంటారు. మధ్యలో ఒక డజన్ ఏడుపుగొట్టు పంచాయతీలు. డ్రామా లేదు, దారుణంగా ఉంది. అండ్ ఆటో వెనకాల వచ్చే కొటేషన్స్ ఆపేయండి ప్లీజ్. సింపుల్గా చెప్పాలంటే హృదయకాలయం లాంటి మూవీని ప్యారడీగా కాకుండా నార్మల్ రొమాంటిక్ డ్రామాగా తీసుంటే ఎలా ఉండేదో అలా ఉంటుంది ఇది. ఐ మీన్ స్టోరీ గురించి కాదు, ఎగ్జిక్యూషన్ అలా ఉంటుంది అని. సీరియస్ సిచ్యువేషన్ ఏమో సెన్స్లెస్గా ఉంటుంది, ఎమోషనల్ సీన్ ఏమో క్రింజ్ ఫీస్ట్ లాగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గౌరీప్రియ చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాలో ఎవరైనా డ్యూటీ చేసింది ఉందంటే ఆమె ఒక్కామె. కిరణ్ అబ్బోవరం సేమ్ యాజ్ యూజువల్, ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు యాక్టింగ్లో. సాంగ్స్ వినడానికి బాగున్నాయి, బట్ సిచ్యువేషనల్గా అస్సలు సెట్ అవ్వలేదు. ఫైనల్లీ కల్ట్ క్లాసిక్ అన్నారు కరెక్టే, కాకపోతే పక్కన ఒక రాడ్ యాడ్ చేయడం మర్చిపోయినట్టున్నారు అంతే. సో అది మరి నా ఊరికే అయితే అలా ఉంది సినిమా, చాలా చిరాకు వచ్చేసింది. మీ ఇష్టం మరి. మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మనం తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.